బ్రేకింగ్ న్యూస్. జూన్ నెల నుంచి రేషన్ పంపిణీపై కొత్త విధానం. వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేస్తూ మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పటికీ మీరు విని ఉంటారు, రేషన్ కార్డు ఉన్న వారికి ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. మరి ఇందులో భాగంగా మరి కొత్త విధానంలో కూడా ఒక అప్డేట్ అయితే ఇప్పుడే మనకి రావడం జరిగింది. మరి స్క్రీన్ మీద చూడొచ్చు, రేషన్ పంపిణీకి సంబంధించి సరికొత్త డిజిటల్ కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఒక సందర్భంగా తెలిపారు. అయితే ప్రస్తుతం గుజరాత్లో ప్రయోగాత్మకంగా నడుస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విధానాన్ని త్వరలో ఏపీలో ప్రవేశపెడుతున్నామని కూడా చెప్పుకొచ్చారు. ముందుగా విజయవాడ, విశాఖపట్నంలో రేషన్ షాపుల్లో అమలు చేస్తామన్నారనమాట. రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత పెరుగుతుందన్నారు. అయితే అలాగే ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజన పథకానికి స్టీమ్డ్ రైస్ సరఫరా కూడా చేస్తామని ఒక సందర్భంగా తెలియజేశారు. చూశారు కదండి, మరి సరికొత్త డిజిటల్ కరెన్సీ ఏవైతే ఉందో ఇది ఎంతగానో కొంతవరకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడంలో ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంలో ముందుగా ప్రవేశపెడతామని ఈ సందర్భంగా మరి మంత్రి తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.